ఈయన పతివ్రత, ఈయన కూడా అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సొంత బాబాయ్ మొక్కలుగా నరికేసి సిబిఐ వచ్చి అరెస్ట్ చేస్తారంటే సిబిఐని కూడా వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేయించేసే పతివ్రత అక్కడికి వెళ్ళి కాపాడాలండి. ప్రజాస్వామ్యం కూనైపోతుందండి ఆంధ్రప్రదేశ్ లో. వెంటనే కాపాడాలండి. ఎందుకంటే మాకు కావాల్సిన చంపుకోనకు లేదండి, మాకు కావాల్సిన దోచుకోనకు లేదండి, మాకు కావాల్సిన అమ్మాయికి మేము ఇది చేయడానికి లేదండి. అబ్బాయి అస్సలు ప్రజాస్వామ్యం లేదండి ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి అమ్మ జీవితం గానీ అంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే అండి, రాజ్యాంగం కావాల్సిన చంపుకునే హక్కు ఇవ్వలేదా, ఈ ఆస్తులు దోచుకునే హక్కు లేదా, లేకపోతే ప్రజల సొమ్ముని దోచుకునే హక్కు లేదా, లేకపోతే ఎవరైనా అమ్మాయి నచ్చితే అమ్మాయి తోటి వాట్సాప్ కాల్లో లేకపోతే న్యూడ్ కాల్లో మాట్లాడుకునే హక్కు లేదా మొక్కని అడుగుతున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళి. అదే ప్రజాస్వామ్యం అంటేనే. మరి అంతే మరి వాళ్ళకి ఏబిసిడీలు కూడా రాని వాళ్ళు మనం ఎంత పైకి ఎక్కించేసి వాళ్ళకి ఓట్లేసి అలా తీసుకెళ్తే మరి ఎంతకు మించి ఏం మాడతారండి వాళ్ళు. హంతకుడిన క్రిమినల్ 302 కేసులో హంతకుడు ఇలాంటి వాడు వాళ్ళ ఢిల్లీ పరిగెట్టేలా చేశాడు. వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్. ఏమనుకోండి ఇంకా ఇంకా ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే పట్టాపంచులు అయిపోతున్నారు ఎవడగాడు. మరి ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి